హే గాయ్స్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ అభ్యర్థులకు మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ 5000 ఎంసీక్యూస్తో రూపొందించడం అయితే జరిగిందండి. మరి కేవలము ₹299 తెలుగు మరియు ఇంగ్లీష్లో బైలింగ్వల్లో 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. జాబ్ సాధించడమే మీ లక్ష్యంగా అయితే దీన్ని రూపొందించడం అయితే జరిగిందండి. అయితే ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చామండి. ఈ మంత్ నవంబర్ 25 వరకు కనుక ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వీరందరికీ కూడా టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు అందచేయడం జరుగుతుంది. ఈచ్ మోడల్ పేపర్ 70 మార్క్స్కి అయితే ఉంటుంది. సేమ్ ఎగ్జామ్ ఏఎన్ఎం ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కండక్ట్ చేయడము జరుగుతుంది మన యాప్లో. ఓకేనా, డైలీ వైజ్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్, 100% మీకు జాబ్ వచ్చే విధంగా అయితే వీటిని రూపొందించడం జరిగింది. ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో మన టెస్ట్ సిరీస్ నుంచి 80కి 80 మార్కులు అయితే రావడము జరిగింది. కాబట్టి ఆలోచించకండి, వెంటనే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్స్ అంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి వెంటనే. లేదా యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు లింక్ పంపడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ సిలబస్లో భాగంగా ఇన్ఫెక్షన్ మరియు ఇమ్యునైజేషన్ యూనిట్ 3లో పార్ట్ 1, ఓకే, అంటే సబ్ టాపిక్ 1 అయినటువంటి ఇన్ఫెక్షన్ మరియు ఇమ్యునైజేషన్ అనేటువంటి టాపిక్ని అయితే చూడబోతున్నాము. ఓకేనా, ఆల్రెడీ దీనిపైన మనము ఒక క్లాస్ అయితే చెప్పుకున్నామండి. ఓకేనా, ఇది క్లాస్ నెంబర్ 2గా మనమైతే చూడవచ్చు. సో అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యాప్లో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్లాసెస్లో జస్ట్ ఒక 20 to 25 బిట్స్ మాత్రమే చూస్తాము. బట్ ప్రతి టాపిక్లో మన కోర్స్లో ఏంటండి 150 to 200 క్వశ్చన్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, అంతేకాకుండా నెక్స్ట్ మంత్ నుంచి మెగా గ్రాండ్ టెస్టులు కూడా వస్తాయండి. గ్రాండ్ టెస్ట్లు అంటే ఒక్కో టెస్ట్లో 80 మార్కులు అయితే ఉంటాయండి. 80 నిమిషాల టైంకి అయితే కండక్ట్ చేయడము జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. సో ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్లో కూడా మంచి మార్కులు అయితే మన యాప్ నుంచే వచ్చాయి. 80కి 80 మంచి మార్కులు అంటే. ఓకేనా, సో కాబట్టి ఉపయోగించుకోండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే కూడా వెంటనే తీసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. వ్యాధి వ్యాప్తి నివారణకు ఐసోలేషన్ ఎందుకు అవసరము? వై ఈజ్ ఐసోలేషన్ నెసెసరీ ఫర్ డిసీజ్ కంట్రోల్? వ్యాధి నివారణకు ఐసోలేషన్ అనేది ఎందుకు అవసరము? ఆన్సర్ ఆప్షన్ బి అండి. మరి ఈ వ్యాధి అనేది ఇతరులకు వ్యాప్తి అరికట్టడానికి ఉపయోగపడుతుంది. టు ప్రివెంట్ డిసీజ్ స్ప్రెడ్ టు అదర్స్, అంటే ఇతరులకు వ్యాధి అనేది వ్యాప్తి చెందకుండా. Isolation prevents the infected individuals from coming in contact with healthy people, thereby controlling the spread of the diseases. అంటే ఐసోలేషన్ ద్వారా రోగితో ఆరోగ్యవంతుల మితి తగ్గించి వ్యాధి వ్యాప్తిని మనము నివారించవచ్చు. ఓకేనా, కరోనా టైంలో మనం చూసాం కదండి, 14 days ఐసోలేషన్లో ఉండేవారు వ్యాధి సోకినటువంటి వారు. సో దాని ద్వారా ఏమవుతుంది, వ్యాధి నయమవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇతరులకు కూడా వ్యాప్తి చెందకుండా సో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్, వ్యాధి నియంత్రణలో రోగి వద్ద పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్? పీపీఈ కిట్ అంటాం కదండి. సో ఇది ఈ యొక్క పీపీఈ ఇన్ డిసీజ్ కంట్రోల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది పీపీఈ కిట్ అనేది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆరోగ్య సేవలు అందించే వ్యక్తిని రక్షించడానికి, టు ప్రొటెక్ట్ హెల్త్ కేర్ వర్కర్స్, అంతే కదండి. సో రోగికి వ్యాధి ఉన్న టైంలో పీపీఈ కిట్ వేసుకొని సేవలు అందిస్తారు. ఆ టైంలో ఏమవుతుంది, వారికి ఎలాంటి అంటే ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. చూద్దాం. పీపీఈ ప్రొటెక్ట్స్ హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్రమ్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ ఇన్ ఇన్ఫెక్షన్స్ అగైనెస్ట్ వైల్ ట్రీటింగ్ పేషెంట్స్. ఇట్ ఎన్షూర్స్ సేఫ్టీ డ్యూరింగ్ ట్రీట్మెంట్. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఆరోగ్య సేవలు అందించే వ్యక్తులను మరి రోగాలను చికిత్స చేస్తుండగా అంటువ్యాధుల నుంచి ఇది రక్షిస్తుంది. ఓకే,
నెక్స్ట్ వన్, రేడియేషన్ వ్యాధి నివారణ కోసము టీకాలు అందించబడతాయి. రేడియేషన్ వ్యాధి నివారణకు ఆర్ వ్యాక్సిన్ ప్రొవైడెడ్ ఫర్ రేడియేషన్ రిలేటెడ్ డిసీజెస్. టీకాలు అందించబడతాయి రేడియేషన్ కోసము. ఆప్షన్స్ కొన్ని కేసుల్లో మాత్రమే, ఓన్లీ ఇన్ స్పెసిఫిక్ కేసెస్. ఓకే, అన్ని సందర్భాల్లో ఇవ్వరు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే రేడియేషన్కి టీకాలు ఇస్తారు. వ్యాక్సిన్ ఫర్ రేడియేషన్ రిలేటెడ్ ఇల్నెస్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ స్పెసిఫిక్ కేసెస్ సచ్ యాజ్ ఆఫ్టర్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ సెకండరీ ఇన్ఫెక్షన్స్. అర్థమైంది కదండి. రేడియేషన్ అనేది రేడియేషన్ సంబంధిత వ్యాధులకు టీకాలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇస్తారు, ముఖ్యంగా అణుప్రమాదాలు సంభవించినప్పుడు. ఓకేనా, అణుప్రమాదాల తర్వాత రోగ నిరోధకతను పెంచడానికి, ఇమ్యూనిటీ వ్యవస్థను పెంచడానికి. ఓకే, నెక్స్ట్, ఐసోలేషన్ ఛాంబర్ ఉపయోగం ఏంటి? ఐసోలేషన్ ఛాంబర్ ఉపయోగం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐసోలేషన్ ఛాంబర్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏంటి? వ్యాధి వ్యాప్తిని అరికట్టడం, ప్రివెంటింగ్ డిసీజ్ స్ప్రెడ్, టు ప్రివెంట్ డిసీజ్ స్ప్రెడ్. చూద్దాం. ఐసోలేషన్ ఛాంబర్స్ ఆర్ యూజ్డ్ టు contain contagious diseases, preventing the spread of infections to others. ఐసోలేషన్ ఛాంబర్లను అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్, రోగ నిరోధక టీకాల నిర్వహణలో కోల్డ్ స్టోరేజ్ ఎందుకు అవసరం? రోగ నిరోధక టీకాల నిర్వహణలో కోల్డ్ స్టోరేజ్ ఎందుకు అవసరం? వై ఈజ్ అ కోల్డ్ స్టోరేజ్ నెసెసరీ ఇన్ వ్యాక్సిన్ మేనేజ్మెంట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. టీకా సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి, టు మెయింటైన్ వ్యాక్సిన్ పొటెన్సీ. ఓకేనా, సో స్టోరేజ్ అనేది చల్లని ప్రదేశాలలో అంటే రిఫ్రిజిరేటర్లలో స్టోర్ చేయడం చాలా ముఖ్యము. చూద్దాం. కోల్డ్ స్టోరేజెస్ మెయింటైన్ ద ఎఫికసీ ఆఫ్ వ్యాక్సిన్స్ బై ఎన్షూరింగ్ దే ఆర్ స్టోర్డ్ at the required temperature, preserving their immunogenicity. తెలుగులో చూద్దాం. టీకా సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ అవసరము. ఇది టీకాల రోగ నిరోధకతను నిలుపుకుంటుంది. నెక్స్ట్, వ్యాక్సినేషన్ సమయంలో ఏ టీకాను శీతోష్ణ స్థితి నియంత్రిత వాతావరణంలో నిల్వ చేయాలి? Which vaccine must be stored under controlled temperature conditions? ఏ టీకాలనండి మరి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. బీసీజీ రోటా టీకా అంటే రోటా వైరస్కి ఇచ్చేటువంటి టీకా. ఓపీవీ అంటే ఓవరాల్ పోలియో వ్యాక్సిన్ అండి. పోలియో వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. అంటే దానికి రిఫ్రిజిరేటర్లో అంటే దానికి ఎంత టెంపరేచర్ అయితే అవసరమో అంత ఉండాల్సిందే. ఓకే, చూద్దాం. Vaccines like BCG, rotavirus and OPV are sensitive to temperature. So, variations need to be stored in controlled environments to maintain efficacy. BCG, రోటా టీకా మరియు ఓపీవీ వంటి టీకాలు ఉష్ణోగ్రత మార్పులను సున్నితంగా ఉంటాయి. అందుకే శీతోష్ణ స్థితి నియంత్రిత వాతావరణంలో వీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది, అంటే రిఫ్రిజిరేటర్లలో. నెక్స్ట్ వన్, డిప్టీరియా నివారణకు ఉపయోగించే టీకా ఏమిటి? డిప్టీరియా నివారణకు ఉపయోగించే టీకా. విచ్ వ్యాక్సిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ డిప్టీరియా? ఏ వ్యాక్సిన్ ఉపయోగిస్తారండి? ఆప్షన్ ఏ డిపిటి టీకా. ఓకే, డిపిటి వ్యాక్సిన్. చూద్దాం వివరాలు. ద డిపిటి వ్యాక్సిన్ ప్రొటెక్ట్ అగైనెస్ట్ డిప్టీరియా. ఓకేనా, పెర్టూసిస్ అంటే వ్రూపింగ్ కాఫ్ అంటే కూరింత దగ్గు అంటాం తెలుగులో, టెటానస్. ఇట్ అడ్మినిస్ట్రేటర్ టు ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్. ఓకే, చూద్దాం. డిప్టీరియా పార్టినస్ అంటే వ్రూపింగ్ కాఫ్ మరియు టెటానస్. ఓకే, డిటిపి అంటే డిప్టీరియా, పి అంటే పార్టిసిస్, టి అంటే టెటానస్. మరి వీటి నుండి రక్షణ కోసం డిపిటి టీకా ఇవ్వబడుతుంది. ఇది శిశువులకు మరియు చిన్నారులకు
అందించబడుతుంది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్. ఒక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో వ్యాధుల నివారణకు ముఖ్యమైన ముందస్తు చర్య ఏమిటి? ఒక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో వ్యాధుల నివారణకు ముఖ్యమైన ముందస్తు చర్య. ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైవన్నీ శానిటేషన్ మెరుగుదల, సమయానుకూల టీకాలు, శుభ్రత పాటించడం. ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ సరైనవే. శానిటేషన్ మెరుగుదల అని ఇంప్రూవింగ్ శానిటేషన్, సమయానుకూల టీకాలు టైమ్లీ వ్యాక్సినేషన్స్, శుభ్రత పాటించడం మెయింటైనింగ్ క్లీన్నెస్. ఓకే, అన్నీ సరైనవే. సో ప్రివెంటివ్ హెల్త్ మెజర్స్ సచ్ యాజ్ sanitation, timely vaccinations and cleanliness help to reduce disease spread in commonly health centers, community health centers. శానిటేషన్ మెరుగుదల, సమయానుకూల టీకాలు మరియు శుభ్రత వంటి వ్యాధి నివారణ చర్యలు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయి. ఓకే. నెక్స్ట్, మానవ రోగనిరోధకత పెంపొందించడానికి ఉపయోగించే టీకా పద్ధతి ఏమిటి? వాట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్హాన్స్ హ్యూమన్ ఇమ్యూనిటీ? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇమ్యునైజేషన్ అంటారు దీన్ని. ఓకేనా, ఇమ్యునైజేషన్ మానవ రోగనిరోధక పెంచడానికి ఉపయోగించే టీకా ఇమ్యునైజేషన్. ఇమ్యునైజేషన్ ఇన్వాల్వ్ అడ్మినిస్ట్రేటింగ్ vaccines to stimulate the immune system, providing protections against specific diseases. ఇమ్యునైజేషన్ ద్వారా టీకాలు అందించి రోగనిరోధక వ్యవస్థను ఉద్దీపన చేసి ప్రత్యేక వ్యాధుల నుంచి రక్షణ అందిస్తారు. నెక్స్ట్ వన్. వ్యాధి నియంత్రణలో మాస్క్ ధరించడం ఎంత ముఖ్యమైనది? హౌ ఇంపార్టెంట్ ఈజ్ వియరింగ్ ఏ మాస్క్ ఇన్ డిసీజ్ కంట్రోల్? ఆన్సర్ ఆప్షన్ ఏ చాలా ముఖ్యమైనది, వెరీ ఇంపార్టెంట్. Wearing mask help to prevent the transmission of airborne diseases like COVID-19, protecting both the individuals and others. మాస్కులు ధరించడము COVID-19 వంటి గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నుంచి రక్షణగా పనిచేస్తుంది మరియు ఇతరులను కూడా ఇది రక్షిస్తుంది. ఓకే, స్ప్రెడ్డింగ్ అనేది ఆపుతుంది. నెక్స్ట్, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇమ్యునైజేషన్ అందించాలా? Should parents ensure immunization of their children? Should parents ensure immunization of their children? Answer option A, yes. అవును, చూద్దాం. Immunization protect children from life-threatening diseases, ensuring their healthy growth and development. ఇమ్యునైజేషన్ ద్వారా పిల్లలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించి ఆరోగ్యకరమైన ఎదుగుదల మరియు అభివృద్ధి సాధనకు సహాయపడుతుంది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్. వ్యాధి వ్యాప్తిని తగ్గించడంలో ఆరోగ్య సిబ్బంది నియమించాల్సిన ముఖ్యమైన విధానం ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఫర్ హెల్త్ వర్కర్స్ టు రెడ్యూస్ డిసీజ్ స్ప్రెడ్? ఆప్షన్ డి పైవన్నీ చూద్దాం. రోగుల సరైన నిర్వహణ, ప్రాపర్ పేషెంట్ మేనేజ్మెంట్, రోగి చుట్టూ శుభ్రత, క్లీన్నెస్ అరౌండ్ ద పేషెంట్, వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగం అంటే పీపీఈ కిట్. ఓకే, యూజ్ ఆఫ్ పీపీఈ. పైవన్నీ కూడా సరైనవి, ఇంపార్టెంట్. హెల్త్ వర్కర్స్ మస్ట్ మేనేజ్ పేషెంట్స్ కేర్ఫుల్లీ, మెయింటైన్ క్లీన్నెస్ అండ్ యూజ్ పీపీఈ కిట్స్ టు ప్రివెంట్ డిసీజ్ ట్రాన్స్మిషన్స్. ఆరోగ్య సిబ్బంది రోగులను జాగ్రత్తగా నిర్వహించడం, శుభ్రత పాటించడం మరియు వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించగలరు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మానవ శరీరంలో ఇమ్యునైజేషన్ ఎలా పనిచేస్తుంది? మానవ శరీరంలో ఇమ్యునైజేషన్, హౌ డస్ ఇమ్యునైజేషన్ వర్క్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి, చూద్దాం. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, బూస్ట్ ఇమ్యూనిటీ. వ్యాధిని తగ్గిస్తుంది, రెడ్యూస్ డిసీజ్. రోగ నిరోధక వ్యవస్థను శిక్షణ ఇస్తుంది, అంటే ట్రైన్ ద ఇమ్యూనో సిస్టమ్. ఇంపార్టెంట్. ఇమ్యునైజేషన్ ట్రైన్ ద ఇమ్యూనో సిస్టమ్ టు రికగ్నైజ్ అండ్ ఫైట్ విత్ ప్యాథోజన్స్, రెడ్యూసింగ్ డిసీజ్ రిస్క్ అండ్ బూస్టింగ్ ఇమ్యూనిటీ. ఇమ్యునైజేషన్ ద్వారా రోగ నిరోధక వ్యవస్థను శిక్షణ ఇస్తారు. ఇది వ్యాధి ప్రమాదాన్ని తగ్గించి
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. ఇమ్యునైజేషన్ క్రింద ప్రాథమిక టీకాలు ఎప్పుడు ఇవ్వబడతాయి? ఇమ్యునైజేషన్ క్రింద ప్రాథమిక టీకాలు ఎప్పుడు ఇవ్వబడతాయి? వెన్ ఆర్ అ ప్రైమరీ వ్యాక్సిన్స్ అడ్మినిస్ట్రేట్ అండర్ ఇమ్యునైజేషన్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే. పుట్టిన వెంటనే, ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్. ఓకే, చూద్దాం. Primary vaccines like BCG and OPV are administered immediately after birth to protect a newborn from severe diseases. ఓకేనా? బీసీజీ మరియు ఓపీవీ వంటి ప్రాథమిక టీకాలు పుట్టిన వెంటనే ఇవ్వబడతాయి. ఇది నవజాత శిశువులను తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్. వ్యాధి వ్యాప్తిని నియంత్రించడంలో భౌతిక దూరం పాటించడం ఎందుకు ముఖ్యమైనది? వై ఈజ్ మెయింటైనింగ్ ఫిజికల్ డిస్టెన్స్ ఇంపార్టెంట్ ఇన్ డిసీజ్ కంట్రోల్? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎస్. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి, టు రెడ్యూస్ వైరస్ స్ప్రెడ్. ఓకేనా? వైరస్ స్ప్రెడ్ని తగ్గించడానికి ఇంపార్టెంట్ అని చూద్దాం వివరాలు. ఫిజికల్ distancing reduces close contact between individuals, preventing the transmission of diseases like COVID-19. ఓకే. భౌతిక దూరం పాటించడము వ్యక్తుల మధ్య సన్నిహిత సంపర్కాన్ని తగ్గించి కోవిడ్-19 వంటి వ్యాధుల వ్యాప్తిని నివారించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్. అవుట్బ్రేక్ నియంత్రణ కోసం టీకా కార్యక్రమాలు ఎందుకు కీలకమైనవి? వై ఆర్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్స్ క్రూషియల్ ఫర్ అవుట్బ్రేక్ కంట్రోల్? ఎందుకు ఉపయోగపడుతుందండి ఇది? ఆప్షన్ ఏ, వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి, టు రెడ్యూస్ డిసీజ్ స్ప్రెడ్. ఓకే, వివరాలు చూద్దాం. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ రెడ్యూస్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ బై క్రియేటింగ్ ఇమ్యూనిటీ అమాంగ్ ద పాపులేషన్. టీకా కార్యక్రమాలు జనాభాలో రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా అంటువ్యాధుల వ్యాప్తిని తగ్గిస్తాయి. నెక్స్ట్ వన్. బీసీజీ టీకా ప్రధానంగా ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది? బీసీజీ వ్యాక్సిన్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు ప్రివెంట్ విచ్ డిసీజ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ట్యూబెరోక్లోసిస్. ఓకేనా? టీబీ. ద బీసీజీ వ్యాక్సిన్ ఈజ్ అడ్మినిస్టర్డ్ టు ప్రివెంట్ ట్యూబెరోక్లోసిస్, పర్టిక్యులర్లీ సివియర్ ఫార్మ్స్ లైక్ టీబీ, మెనింజైటిస్ ఇన్ చిల్డ్రన్స్. బీసీజీ టీకా ప్రధానంగా ట్యూబెరోక్లోసిస్ నుండి, ముఖ్యంగా పిల్లలలో ఉండే తీవ్రమైన రూపాలు అంటే మెనింజైటిస్ నుంచి రక్షించడానికి ఇది ఇవ్వబడుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. ఓపీవీ టీకా లోపల ఉన్న వైరస్ ఎలా ఉంటుంది? ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటాం కదండి. సో వాట్ టైప్ ఆఫ్ వైరస్ ఈజ్ టు ప్రివెంట్ ఇన్ ద ఓపీవీ వ్యాక్సిన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జీవంత వైరస్ అంటే లైవ్ వైరస్ అండి. ఓకేనా? బ్రతికున్న వైరస్లు ఉంటాయి ఇందులో. ఓకేనా? చూద్దాం. ఓరల్ పోలియో వ్యాక్సిన్ కంటైన్ లైవ్ అటెన్యూడ్ వైరసెస్ దట్ స్టిమ్యులేట్ ఇమ్యూనిటీ వితౌట్ కాజింగ్ డిసీజ్. ఓకేనా? ఓరల్ పోలియో టీకా జీవన్మరణం చేసిన వైరస్లను కలిగి ఉంటుంది. ఇది వ్యాధి కలిగించకుండా నిరోధక శక్తిని పెంచుతాయి. ఓకే. ఆహార పదార్థాల ద్వారా వ్యాధుల నివారణకు సరైన మార్గం ఏంటి? వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ టు ప్రివెంట్ డిసీజ్ త్రూ ఫుడ్ ఐటమ్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ, శుభ్రంగా కడగడం, ప్రాపర్ వాషింగ్. సరిగా కడిగినట్లయితే ఆహార పదార్థాల నుంచి వచ్చేటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఓకే, వివరాలు చూద్దాం. ప్రాపర్ వాషింగ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ రిమూవ్ డర్ట్ అండ్ ప్యాథోజన్స్, రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ ఫుడ్ బార్న్ డిసీజెస్. ఆహార పదార్థాలను శుభ్రంగా కడగడము మురికి మరియు ప్యాథోజన్లను తొలగించే ఆహార మార్గంగా వ్యాధుల ప్రమాదాన్ని అయితే తగ్గిస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్. రోటా వైరస్ టీకాను ఏ సమయానికి ఇవ్వాలి? వెన్ షుడ్ ద రోటా వైరస్ వ్యాక్సిన్ బి అడ్మినిస్టర్డ్? రోటా వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారండి? ఆప్షన్ బి, 6 వారాల వయసులో, ఎట్ 6 weeks of age. ఓకే, చూద్దాం. The rotavirus vaccine is given in multiple doses starting from 6 weeks of age to protect against severe diarrheal diseases. అంటే విరేచనాలు ఉన్న టైంలో
రోటావైరస్ టీకా 6 వారాల వయసు నుంచి మొదలుపెట్టి తీవ్రమైన డయేరియా వ్యాధుల నుంచి రక్షణ కోసము పునరావృతంగా ఇవ్వబడుతుంది. ఓకే, నెక్స్ట్ వ్యాధి వ్యాప్తి నివారణలో వ్యక్తిగత పరిశుభ్రత ఎంతగా అవసరం? హౌ ఎసెన్షియల్ ఈజ్ అ పర్సనల్ హైజీన్ ఇన్ అ డిసీజ్ ప్రివెన్షన్? ఆప్షన్ ఏ అండి, అత్యంత ముఖ్యమైనది. ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్. Personal hygiene practices like hand washing prevent the transmission of germs and reduce the risk of infections. Okay, చేతులు కడగడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత పద్ధతులు జీవాణువుల వ్యాప్తిని నివారించి సంక్రమక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఓకే, నెక్స్ట్ టీకా ఇవ్వడంలో సమయపాలన ఎందుకు ముఖ్యమైనది? డిపిటి టీకా ఇవ్వడంలో వై ఈజ్ timely administration of the DPT vaccine important? ఎందుకు ముఖ్యమండి? ఆప్షన్ డి. చూద్దాం. పిల్లల రోగ నిరోధకత పెంచడానికి, టు ఎన్హాన్స్ చిల్డ్రన్స్ ఇమ్యూనిటీ. వ్యాధి తీవ్రత తగ్గించడానికి, టు రెడ్యూస్ డిసీజ్ సివియారిటీ. వ్యాధి నిరోధక వ్యవస్థపై ప్రభావము చూపకముందు, బిఫోర్ డిసీజ్ ఇంపాక్ట్ ద ఇమ్యూనో సిస్టమ్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. టైమ్లీ DPT వ్యాక్సినేషన్ ప్రొటెక్ట్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సివియర్ forms of diphtheria, pertussis and tetanus, boosting immunity. సమయానుకూల DPT టీకా డిప్టీరియా, పర్టిసిస్ మరియు టెటానస్ వంటి తీవ్ర వ్యాధుల నుంచి రక్షణ అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వ్యాధి నివారణలో రోగుల విద్య ఎందుకు అవసరం? వై ఈజ్ అ పేషెంట్ ఎడ్యుకేషన్ ఎసెన్షియల్ ఇన్ డిసీజ్ ప్రివెన్షన్? ఎందుకు అవసరం అండి? వ్యాధి నివారణలో రోగులకు కూడా శిక్షణ ఇవ్వాలా? ఆన్సర్ ఆప్షన్ డి, ఎస్. చూద్దాం. వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, టు రైజ్ అ డిసీజ్ అవేర్నెస్. శుభ్రత అలవాటు చేయడానికి, టు ఇన్స్టిల్ క్లీన్నెస్ హ్యాబిట్స్. టీకాల సమయపాలన కోసం, ఫర్ టైమ్లీ వ్యాక్సినేషన్ కంప్లైంట్స్. ఓకే, అన్నీ కూడా సరైనవే. చూద్దాం. Educating patients on a disease prevention, cleanliness and vaccination promote a healthier lifestyle and reduce infections. వ్యాధి నివారణ, శుభ్రత మరియు టీకాల సమయపాలనపై రోగులను విద్యాపరచడం అంటే అవేర్నెస్ చేయడము, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించి సంక్రమణలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఐరోపాలో పోలియో పూర్తిగా నివారించబడింది. ఇది ఏ పద్ధతికి కారణం? Polio has been eradicated in Europe. What contributed to this? Answer option A. విస్తృత టీకాకరణ అంటే వైడ్ స్ప్రెడ్ వ్యాక్సినేషన్ అంటే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు ఇవ్వడము ద్వారా. ఇంపార్టెంట్ అండి. ఓకే, చూద్దాం. వైడ్ స్ప్రెడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇన్ యూరప్ సక్సెస్ఫుల్లీ ఎరాడికేటెడ్ పోలియో బై బైండింగ్ హర్డ్ ఇమ్యూనిటీ. సో ఐరోపాలో విస్తృత టీకాకరణ కార్యక్రమాలు సమాజంలో గుంపు నిరోధకతను పెంచి పోలియోను పూర్తిగా నివారించాయి. ఓకే, నెక్స్ట్ వన్, టీకా కార్యక్రమాల్లో కోల్డ్ చైన్ నిర్వహణ ఎందుకు ముఖ్యము? కోల్డ్ చైన్ నిర్వహణ. వై ఈజ్ అ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ క్రిటికల్ ఇన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్? ఆప్షన్ సి, టీకా నాణ్యతను నిర్వహించడానికి, టు మెయింటైన్ వ్యాక్సిన్ క్వాలిటీ. వివరాలు చూద్దాం. Cold chain maintenance ensures that vaccines retain their quality and effectiveness until administered. ఓకేనా? కోల్డ్ చైన్ నిర్వహణ టీకాల పంపిణీ వరకు వాటి నాణ్యత మరియు ప్రభావాన్ని నిలిపి ఉంచడంలో సహాయపడుతుందండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. రేపటి క్లాస్లో మరొక టాపిక్ అయితే ఉంటుందండి. ఓకేనా? థర్డ్ యూనిట్లో మనకు సబ్ టాపిక్స్ ఉన్నాయి, వాటిపైన అయితే క్లాస్ ఉంటుంది, గమనించాలి. ఓకేనా? వీడియో చివరి వరకు చూసిన వారు చిన్న లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ని. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ యొక్క కమ్యూనిటీస్ మీ యొక్క వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, వాటిలో ఆ గ్రూపుల్లో అయితే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై.